ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో క్యూరియస్‌గా ఉండేదేంటంటే, కాంచనకి, దీప మధ్యలో ఇంకా మళ్ళా కార్తీక్ అయితే నలిగిపోతా ఉంటాడు. ఎవరికీ సమాధానం చెప్పలేక. ఆ విషయం ఎందుకొచ్చిద్దో ఎపిసోడ్ ఫుల్‌గా అయితే చూస్తే ఇది ఎక్స్‌ప్లనేషన్ ఫుల్‌గా అయితే మీకైతే అర్థమైద్ది. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంకా శౌర్య అయితే హోంవర్క్ అయితే చేసుకుంటా ఉండిద్ది. ఇంకా కాంచన అయితే ఇంక కూర్చొని అయితే ఉండిద్ది. అప్పుడు కాంచన శౌర్య అయితే అనిద్ది, "నువ్వంటే నాకెందుకే ఇష్టం? నువ్వు చెప్పకుండానే హోంవర్క్ గూడా చూడు ఎంత బుద్ధిగా చేసేస్తున్నావు" అని అయితే ఇంక కాంచన అయితే అనిద్ది. అప్పుడు శౌర్య అనిద్ది, నేను గుడ్ గర్ల్. ఎందుకంటే నేను చాలా చాలా మంచిదాన్ని. అనైతే శౌర్య అనిద్ది. ఇంకప్పుడైతే కాంచన అయితే అదే నేను కూడా చెప్తుంది. నువ్వు మంచిదానివని. అనగానే ఇంకప్పుడు అనసూయ వచ్చి ఇది గుడ్డు తిన్నప్పుడే చెల్లి గుడ్ గర్ల్. లేకపోతే ఇది మొత్తం బ్యాడ్ గర్లే అని అయితే ఇంక అనసూయ అయితే అనిద్ది. ఇంకా అదిని శౌర్య అయితే అది గుడ్ గర్ల్ కాదు. గుడ్ గర్ల్ అనేది అనిద్ది. మూతి ఎన్ని వంకరలు తిప్పుతున్నావే అని అయితే అనిద్ది. ఇంకా అనసూయ అయితే నువ్వు కూడా తిప్పుతున్నావుగా బాగానే అని అయితే ఇంకా శౌర్య కూడా అనిద్ది. అదిని ఇంకా అనసూయ కోపం వచ్చి ఏంది పెద్దతనం చిన్నతనం లేకుండా ఆ మాటలేంది అని అయితే ఇంకా అనసూయ అయితే అనిద్ది. ఇంకప్పుడు శౌర్య మాత్రం మరి నువ్వు మాత్రం నన్ను అనొచ్చా అని అయితే ఇంక శౌర్య అయితే అనిద్ది. అప్పుడు అనసూయ మాత్రం దీంతో నాకెందుకులే చెల్లి. ఇదిగో ఇది పులుసు చూడు. ఇది నేను ఉప్పు వేసుకుంటా పోతే ఉప్పు కోసం పెట్టేట్టుంది అని అయితే అనిద్ది. ఇంకప్పుడు శౌర్య అయితే నువ్వు మరి ఎప్పుడు అట్టనే చేసేది అని అయితే నోట్లో అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంక శౌర్య అయితే అది నీ అనసూయ అయితే నీకు మాటలు బాగా ఎక్కువైపోయినాయి. తగ్గించుకుంటే మంచిది. లేకపోతే నా గెంటితో నాలుగిస్తా అని అయితే అనిద్ది. ఇచ్చినప్పుడు చూద్దాంలే అని అయితే ఇంక శౌర్య అయితే అనిద్ది. ఇంకా దీని కాంచన అయితే దానికి ఎందుకక్క దాన్ని వదిలేయ్. అది హోంవర్క్ చేసుకుంటుంది వదిలేయ్ అనేది అనిద్ది. అది కాక అది ఫెయిల్ అయిందని టీచర్ ఫోన్ చేసి కార్తీక్‌కి చెప్పాడు. అది ఆ బాధ్యత ఏమో నేను తీసుకున్నా. దాని బాధ్యత ఇస్తానని. అయితే ఇంక కాంచన అయితే ఇంతే అప్పుడు అనసూయ అయితే దీని బాధ్యత నువ్వెందుకు అక్క తీసుకోవటం చెల్లి. ఇది వృధాగా తీసుకున్నా ఒకటి, తీసుకోపోయినా ఒకటి. ఎట్టైనా ఫెయిల్ అయిపోద్దిలే అని అయితే అనిద్ది. ఇంకొకటేందంటే అంతలా అవును ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే బాగా చదువుకోవచ్చు కదా! అనేది అనసూయ అయితే అనిద్ది. అది శౌర్య అయితే బాగా చదువుతున్నాను కాబట్టే కదా చదువుతుంది ఇంకా అనేది అనిద్ది. బాగా చదువుతుంటే మరి ఫెయిల్ ఎందుకయ్యావు అనేది అనిద్ది అనసూయ అయితే. అప్పుడు శౌర్య అయితే మరి నువ్వు వచ్చిన ఎగ్జామ్స్ తెలిసిద్ది నీకు. ఎంత పెద్ద గుడ్స్ అన్నా వచ్చిద్దో నువ్వు వచ్చి రాస్తే అనేది శౌర్య అయితే అనిద్ది. ఇంకా ఊరుకునేదిలే చెల్లి. ఊరుకునేదే లేదు. గింట పట్టుకో దీని పని చెప్తా అనేది అనిద్ది. ఇంకప్పుడైతే అక్క నువ్వు వదిలేయ్ అక్క నేను చూసుకుంటాలే పో నువ్వు పో అనేది అనిద్ది. ఏంటే శౌర్య అసలు చిన్నంతరం పెద్దతనం లేకుండా మాటలేంది అనగానే ఇంకప్పుడు శౌర్య మాత్రం ఎవరు అనింది నానమ్మ నేను అన్నానని చెప్పు అని అయితే ఇంక శౌర్య అయితే అనిద్ది. అప్పుడు కాంచన మాత్రం నువ్వు పెద్ద కలెక్టర్ అవ్వాలని మీ నాన్న కోరుకుంటున్నాడే పెద్ద కలెక్టర్ అవ్వాలి అని అయితే అనిద్ది. అప్పుడు శౌర్య అనిద్ది. మరి కలెక్టర్ రేపు అవ్వమంటావా అని అయితే అనిద్ది. రేపు గాదే నీకు బాగా ఎటకారాలు ఎక్కువైపోయినాయి. అందరికి ఎటకారాలు బాగా ఎక్కువైపోయినాయి. తగ్గించుకుంటే మంచిది. అని అయితే ఇంక కాంచన అయితే అనిద్ది. అప్పుడు ఈ శౌర్య మాత్రం ఇంక గమ్మునైతే ఇంక హోంవర్క్ అయితే చేసుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడు అనసూయ అయితే వెనకాలకెళ్తా చూసిద్ది శౌర్య వైపు. చూస్తే కాంచన బొమ్మ ఏస్తా ఉండిద్ది తెచ్చి. అది చూసి అది తీసుకొని బుక్ లాక్కొని ఇప్పుడు నీ పనుంది. నీకు అందరికి చూపించేస్తాను. కార్తీక్ బాబుకి, దీపకి, మే మాకు చెల్లికి అందరికి చూపించేస్తాను చూడు. ఇప్పుడు నీ పని చెప్తాను చూడు అని అయితే ఇంక అనసూయ అయితే అంటా ఉండిద్ది. ఇంకా ఇంకా శౌర్య మాత్రం ఇంకా బుక్ తీసుకోవడానికి పరిగెత్తుతా ఉండిద్ది. ఇంకా దాన్నయితే బుక్ అయితే తీసుకునిద్ది. దాన్ని తీసుకోవడానికి మళ్ళా శౌర్య ఏమిటి పరిగెత్తుతా ఉండిద్ది. పట్టుకోవడానికి మాత్రం శౌర్య మాత్రం ఆడుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ వస్తాడు. "ఏమైందమ్మా? ఏమైంది వీళ్ళకి? వాళ్ళేదో ఆటాడుకుంటున్నారు లేరా" అని అప్పుడు దీప కూడా వచ్చిద్ది. "వాళ్ళేదో ఆటాడుకుంటున్నారు దీప నువ్వు మధ్యలోకి వెళ్ళబాకు. మళ్ళా తగిలిద్ది కడుపులో తగిలిన ఇబ్బంది అయిపోయింది" అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే వాళ్ళైతే ఆటాడుకుంటా ఉంటారు. ఇంకప్పుడైతే ఇంకా అనసూయ అయితే శౌర్యని పట్టుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తా ఉండిద్ది. ఇంకా అప్పుడే కావేరి అయితే వచ్చిద్ది. కావేరికి అయితే ఢీకొనిద్ది. "ఇలా పరిగెత్తకూడదే పడతావు" అని అయితే కావేరి అయితే అంటా ఉండిద్ది. "పట్టుకోవడానికి నువ్వు పట్టుకున్నావుగా పడనులే" అని అయితే ఇంక శౌర్య అయితే అనిద్ది. "అది చిన్నది కాదులేండి పెద్దదే. అదేం పడదులే కింద" అని అయితే అనసూయ అయితే అంటా ఉండిద్ది కావేరితో. ఇంక అందరూ అయితే నవ్వుకుంటా ఉంటారు. ఇంక శౌర్య అయితే లోపలికైతే వెళ్ళిపోయిద్ది. ఇంకా అనసు ఇంకా ఇంకా తను కూడా అంటే అనసూయ కూడా లోపలికెళ్ళిపోయిద్ది. ఇంక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా! మనం ఎందుకని వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిద్ది. ఇంకా కావేరి, కాంచన, దీప, కార్తీక్ వాళ్ళైతే ఉంటారు. ఇంకప్పుడైతే ఎందుకో ఏమైంది ఏమైంది పిన్ని వచ్చావు అని అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. అప్పుడు కావేరి చెప్పిద్ది అదేరా మన సాంప్రదాయం కదా! కోడల్ని కడుపుతో ఉన్న కోడల్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం అదేమన్నా తినిపియటం. అందుకే వచ్చాను. అంటే ఇప్పుడు దీప కోడలు అత్తలు మనం ఇద్దరమే కదక్కా! నువ్వు నేనే కదా! అందుకే ఇంటికి పిలుద్దామని వచ్చాను పొద్దున్నే అని అయితే కావేరి అనిద్ది. ఇంకప్పుడైతే వచ్చాను నిన్ను కూడా మరి నువ్వు కూడా అనే లోపే ఇంక కాంచన మాట మార్చేసిద్ది. ఏందంటే వాళ్ళిద్దరు వస్తారులే అని అయితే అనిద్ది. ఇంకా కావేరి అయితే ఏమనలేక అయితే గమ్మున అయితే ఉండిపోయిద్ది. సరేలే అక్క సరే అయితే అనిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అర్థమైతాడు. వాళ్ళ అమ్మని కూడా పిలవాలనుకుంది. కానీ వద్దని చెప్పేసింది మొహానే అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేసిందని అయితే కాంచన చెప్పేసిందని అయితే కార్తీక్ అయితే అర్థమైపోయింది. ఇంకా కార్తీక్ కూడా అడగాలనుకుంటాడు కానీ ఏం అడగలేకపోతాడు. ఇంకా కావేరి అయితే వెళ్ళిపోయింది సరే అని పిలిచి ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా శ్రీధర్ స్వప్న ఆడికి తీసుకొస్తారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే కూర్చొని ఉంటారు. ఇంకా కాశీ అయితే వస్తాడు. ఏమైంది లేట్ అయింది అనేది ఇంకా శ్రీధర్ అయితే అడుగుతాడు. ఫ్రెండ్స్ తో ఆగాను మామయ్య గారు అందుకే లేట్ అయింది అనేది అంటాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఆగేంత పని ఏంది నీకు నాకు అర్థం కాదు. నా పర్సనల్ పనులు నాకుంటే మామయ్య గారు అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అంటాడు సరే కానీ పర్సనల్ పనులు అక్కడ పెట్టు కానీ ఇప్పుడు నీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలోనే కాల్ కట్ చేస్తే ఏమనుకోవాలి అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అడుగుతాడు. అంటే నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది మామయ్య గారు అని అయితే అంటాడు. నాకంటే ఇంపార్టెంట్ కాల్ ఏంది నీకు నాకు అర్థం కాదు. జీతం ఇచ్చేవాడి కంటే ఇంపార్టెంట్ కాల్ ఏముంది అని అయితే అంటాడు. అదేదో చిన్న ఉద్యోగం దానివల్ల అదే నా జీవితం అనుకోలేను కదా మామయ్య గారు. నాకంటూ కొంత సొంత పనులు ఉంటాయి అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే దీనికంటే నీకు ఇంపార్టెంట్ పని అంటే ఇంకేందో అర్థం చేసుకోవచ్చు.
ఆ! మరి ఇప్పుడు నీకు చిన్నతనంగా ఉంది. నీ అక్కడ నిలబడటం అనేతను గాని, మావయ్య గారు చిన్నతనంగానే ఉంది అనేసి అంటాడు. మరి అప్పుడు స్వప్న ఎమ్మటనే అందుకొని నీకెందుకు చిన్నతనం? మా నాన్నగారు బిజినెస్ ఎంతో బాగా నేర్చుకుంటావని అక్కడ పెట్టుకొని మళ్ళా పీఏగా కూడా నిన్ను పెట్టుకుంటే దానికి కూడా నీ చిన్నతనమా? అనేది కాశీని అయితే అడిగిద్ది స్వప్న అయితే. అప్పుడు కాశీ అంటాడు, నేను చిన్నతనంగా ఫీల్ అవ్వటానికి అవును. నా చిన్నతనంగా ఫీల్ అవుతున్నాను. అది నా పర్సనల్ రీజన్ అనేసి అంటాడు. నీ పర్సనల్ లేదు మన పర్సనల్ కదా! నీదేందసలు? అసలు నువ్వు సంపాదించుకున్న జాబే కాదు అది. మా నాన్నదేదో దయతో ఇచ్చిన జాబ్. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇప్పటి వరకు ఏది కూడా నువ్వు సాధించలేకపోయావు. ఇంతవరకు అసలు నువ్వు ఒక్కటి కూడా సొంతంగా చేయలేకపోయావు అనేది ఇంక స్వప్న అయితే కాశీని అయితే పొడుస్తా ఉండిద్ది. ఇంకప్పుడు కాశీ అయితే నా నా వాల్యూ నువ్వు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటావు అనేది అంటాడు. నీ వాల్యూ ఏం తెలుసుకునేది అసలు? నువ్వు అసలు ఇప్పటి వరకు డిపెండెంట్ గానే బతుకుతున్నావు ప్రతి ఒక్కసారి కూడా అనేదనిద్ది. నువ్వు నా గురించి తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు. నా దగ్గర ఏమీ లేదనే కదా పెళ్లి చేసుకున్నావు అనేదనిద్ది. నువ్వు మంచోడివని నిన్ను పెళ్లి చేసుకున్నాను అనేసి అనగానే నేను ఇప్పుడు కూడా మంచోడినే. నువ్వు అనుకుంటే సరిపోదు. ఇప్పటికి కూడా నువ్వు మంచోడివని అనేసి స్వప్న అయితే అంటా ఉండిద్ది. ఇంకా దీనైతే కాశీ అయితే నా వాల్యూ ఖచ్చితంగా నీకు తెలిసిది అనేసి అంటాడు. నీ వాల్యూ కాదు ముందర మా నాన్న, మా అన్నయ్య లేకపోతే ఎందుకు పనికిరాని రోడ్డు మీద తిరగడానికి కూడా పనికి రాకుండా పోయేవాడు ఇప్పుడు నువ్వు అనేది అంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే గమ్మునైతే ఉంటాడు. ఇంకప్పుడే స్వప్న అయితే రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉండిద్ది. ఇంకప్పుడే కావేరి వచ్చి ఏమైంది అసలు చేపల మార్కెట్ అనుకున్నారా? ఏమనుకున్నారు? ఇల్లు అనుకున్నారా? అని అయితే అరుస్తా ఉండిద్ది ఇంకా కావేరి అయితే. ఇంకప్పుడైతే ఏంది అసలు మా ఆయన ఎంతో కష్టపడి పొద్దున్నుంచి ఈ వయసులో కూడా మీకోసం కష్టపడి చేస్తుంటే ఇంటికాడ కూడా ప్రశాంతంగా ఉండనిచ్చట్లేరే. ప్రశాంతంగా ఉండనిచ్చే పనికైతే ఇంట్లో ఉండండి. లేకపోతే బయటికి పోండి అని అయితే వార్నింగ్ అయితే ఇచ్చిద్ది ఇంకా కావేరి అయితే స్వప్నకి. ఇంకా కాశీకి అయితే ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే తనేదో ఊరకనే అనిందిలే అని అంటాడు. ఎందుకంటే ఇంకా స్వప్న అయితే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఇప్పుడే ఎందుకు అనేది తనది అందుకని ఇంకా శ్రీధర్ అయితే తనేదో ఊరకనే అనిందిలే మీరు లోపలికి పోండి అని ఇద్దరిని లోపలికి పంపించేస్తాడు. ఇంకప్పుడైతే ఏమైంది అని అయితే ఇంకా కావేరిని అడుగుతాడు. అప్పుడు కావేరి చెప్పింది, నేను అటు పిలుద్దాం అనుకున్నానండి. కానీ అక్క నన్ను కనీసం నన్ను అడగడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళిద్దరు వస్తారని చెప్పేసి అందుకే నేను అడగకుండా అయిపోయాను. అనగానే అప్పుడు శ్రీధర్ కార్తీక్ గమ్మున ఉన్నాడా అనేది అనుకుంటా ఉంటాడు. ఇంక అప్పటి నుంచి కట్ చేస్తే కార్తీక్ దగ్గరికి తీసుకెళ్తారు. కార్తీక్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. అమ్మని ఎట్ట తీసుకెళ్ళాలి అక్కడికైనా అయితే ఆలోచిస్తా ఉంటాడు. ఇంకప్పుడే దీప వచ్చింది. దీప వచ్చి రాగానే బావ పనుకుందాం గడుపుతూ ఉన్నాను కదా! ఎక్కువ సేపు మేలుకుతా ఉండకూడదు. పనుకున్నాను గానీ, నువ్వు కూడా పనుకో. సరే పనుకో పో నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా పనుకున్నాను బావ అనేసి అనిద్ది. నేను అమ్మని ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను అనేసి అంటాడు. ఇంకప్పుడైతే దీప అనిద్ది. మరి అడగొచ్చు కదా అనగానే పొద్దున్నే అడగొచ్చు కదా అని అయితే దీప అయితే అనిద్ది. కానీ ఇప్పుడు అడగాలి అనేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే అడగొచ్చు కదా అంటే పొద్దున్నే అడిగేటప్పటికప్పుడు కాదంటే ఏం చేయలేము. మరి ఇప్పుడు అడిగితే కొంచెం ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండిద్ది అని అయితే ఇంక కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక కార్తీక్, దీప, కాంచన, అనసూయ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకప్పుడైతే కార్తీక్ అసలు కాంచన్‌ని ఏం అడగకుండానే పొద్దున్న టిఫిన్ నానేసావా అని అయితే ఇంక అనసూయని అయితే అడుగుతాడు. అప్పుడు అనసూయ చెప్పిద్ది, లేదు బాబు నానేయలేదు. మీరు అక్కడికి వెళ్తారని చెప్పారు కదా! అందుకే నానేయలేదు అని అయితే అనిద్ది. ఉప్మా టిఫిన్‌గా చేసేస్తాంలే అని అయితే దానికి అనసూయ అయితే అవసరం లేదు. ఉప్మా టిఫిన్‌గా చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా అక్కడికి వస్తున్నారు ఏం పర్లేదు. అక్కడికి వస్తున్నారు ఆడ తినేయండి. మేము ఆడ తినేసి అటు నుంచి తాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మీరు ఆడుండి ఒకవేళ సాయంత్రం దాకా ఉన్నా పర్లేదు ఆడుకోండి. మళ్ళీ అటు నుంచి ఇంకా శౌర్యని తీసుకొచ్చేయండి. దగ్గరే కదా స్కూలు అని అయితే ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. అదినైతే ఇంకా అనసూయ కూడా సరే బాబు అని అయితే నవ్వుతా సంతోషంగా అయితే చెప్తా ఉండిద్ది. అదిని మాత్రం నేను రావట్లేదు మీరు ముగ్గురు వెళ్ళిపోండి. మీ ఇద్దరు వెళ్ళండి అని అయితే ఇంకప్పుడైతే ఇంకా కాంచన అయితే చెప్పిద్ది. అదిని అనసూయ కూడా ఏమో ఇంకా నేను కూడా రానని అయితే చెప్పిద్ది అనసూయ కూడా. ఇంకప్పుడైతే కార్తీక్, దీప మాత్రం ఎట్టోకట్ట ఒప్పియాలని ట్రై చేస్తా ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదమ్మా అనేది కార్తీక్ అయితే అడుగుతాడు. నేను రానులే నేను టిఫిన్ కూడా మానేశాను అనేది అంటాడు. అనేది అనిద్ది నువ్వు టిఫిన్ మానేయడం ఎందుకులే ఆడికి రాకుండా ఉంటాను టిఫిన్ మానేయడం. టిఫిన్ తిను ఆడికి రాకపోయినా పర్లేదులే అనేది అనేది అంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఇంకా ఇంకప్పుడే శౌర్య కూడా వచ్చి ఏమైంది నానమ్మ అలిగిందా టిఫిన్ చేయనంటుందా అనేది అనిద్ది. అది కొంచెం విన్నట్టుని అది అర్థమయ్యి ఆ మాట అయితే అనిద్ది. మరి ఆ తాతయ్య దగ్గరికి పంపించేయచ్చు కదా టిఫిన్ చేయకపోతే అనేది అనిద్ది శౌర్య మాత్రం. అదిని కాంచన మాత్రం గమ్మునైతే ఉండిద్ది. కానీ ఇంకా శౌర్య మాత్రం ఇంకా మాటలు ఎక్కువవుతున్నాయి వీళ్ళకి ఇంకా. లేకపోతే తాతయ్యని ఇక్కడికి పిలవండి అనే మాట ఇంకా నచ్చక, "నువ్వు ఆపు పెద్దోళ్ళలాగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు వయసుకి తగ్గట్టు మాట్లాడు" అని అయితే ఇంక కాంచన అయితే గదివిద్ది శౌర్యని మాత్రం. ఇంక శౌర్య మాత్రం భయపడిపోతా ఉండిపోయింది. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఎందుకమ్మ తనను గదువుతున్నావు? తనేమైంది తెలిసి తెలియనట్టు కదా మాట్లాడింది. తెలిసి తెలియనట్టు మాట్లాడినట్టు ఏం లేదు. చెప్పిన చెప్పిన మాటలే మళ్ళా మాట్లాడినట్టుంది చిలక పలుకుల్లాగా అని దీపని చూస్తే అయితే మాట్లాడింది. దీప అయితే ఇప్పుడు నేను మాట్లాడిచ్చాను అనుకుంటున్నారా మీరు అని అయితే దీప అయితే అనిద్ది. మరి నువ్వు మాట్లాడిచ్చుక ఎవరు మాట్లాడిచ్చినట్టు ఆడ అది అర్థమవుతుంది కదా అనేది అనిద్ది. ఇప్పుడే కాదు రెండోసారి ఇది అంటావు నన్ను అనేది అనిద్ది. అప్పుడు ఈ దీప మాత్రం ఇంకేడుస్తా నేను అనిపించలేదు అత్తయ్య గారు నేను అనిపించలేదు నేను అలా అనిపించేదాన్ని నేను అలా అనిపించలేదు అని అయితే ఏడుస్తా అనేది చెప్తా ఉండిద్ది. ఇంకా కార్తీక్ అయితే ఇద్దరికి సర్ది చెప్పలేక నలిగిపోతా ఉంటాడు. ఇదే నేను ఇందాక చెప్పాను కదా మొదట్లో అక్కడ నలిగిపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే ఇద్దరికి అయితే సమాధానం చెప్పలేకపోతుంటాడు. దీపని ఏమన్నంటే దీప బాధపడతా ఉండిద్ది. మళ్ళీ కాంచన ఏమంటే కాంచన బాధపడతా ఉండిద్ది. ఎవరిని ఏమనలేక గమ్మునైతే ఉండిపోతా బాధపడిపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే ఇంకా కాంచనకి అయితే ఎలాగోలా సర్ది చెప్పి పంపిస్తాడు. ఇంక దీపనైతే దీపకైతే త్వరగా పనుకోవచ్చు కదా ఇదంతా ఎందుకనగానే ఇంకా దీప మాత్రం ఇట్టనే చూస్తా ఉండిద్ది. ఎవడు చూస్తున్నావు అనేది అంటాడు. ఇంకా అక్కడికి ఇద్దరికైతే క్లోజప్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఆన్లో పెట్టుకుని అలాగే బెల్ విషయం చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది.